బిడ్డలకనే వరాన్ని దేవుడు నీ నుంచి లాగేసుకున్నాడు. బిడ్డను అర్థం చేసుకునే మనసుని నీకు నువ్వే నాశనం చేసుకోకు. నీలో ఆ మనసు మిగిలుంటేనే ఆ బిడ్డ నీకు దగ్గరవుతాడు. నాకు తెలిసింది ఒకటే ఆర్ట్, నాకు అడ్డొచ్చిన వాళ్ళని తొలగించుకోవడం. అది పెళ్ళామైనా సరే, శత్రువు అయినా సరే. అంటే మేడం గారిని ఇంకా సౌండ్ రాలేదేంటి? ఈ పాటికి రావాలే. వాటర్ హీటర్ షార్ట్ సర్క్యూట్ కళ్యాణి డెఫినెట్ గా చూస్తుంది, డౌటే లేదు. చావు కేకలు మొదలయ్యాయి. ఇక కొద్ది క్షణాల్లో కళ్యాణి చాప్టర్ క్లోజ్. హాయ్ హాయ్, శ్రవణానందంగా ఉంది. నువ్వెంతరిచినా నీ అరుపులు బయట ప్రపంచానికి వినపడవు కళ్యాణి. నిన్ను రక్షించడానికి ఎవ్వడూ రాడు. భయానికి మీనింగే తెలియని నన్నే బెదిరించడానికి ప్రయత్నించావు కళ్యాణి. చెమటలు పట్టని నా ఒంటికి చెమటలు పట్టేలా చేశావు. అన్నం తిననీయకుండా, నీళ్లు తాగనివ్వకుండా, కంటి నిండా పడుకోనివ్వకుండా, ఆఖరికి స్వేచ్ఛగా గాలి కూడా పీల్చుకోనివ్వకుండా చేసావు కదా కళ్యాణి. రోజు నన్నేదో పిచ్చోడిని చేసి ఆడించాననుకుంటున్నావు. అందుకే ప్రతిరోజు నువ్వు షాక్ ఇచ్చావనుకున్నావు. ఈరోజు నేనిస్తున్నా నీకు షాక్. చంపేస్తాను చంపేస్తాను అని బెదిరించి చంపడం కాదు, ఒకేసారి ఒకే దెబ్బతో నిన్ను చంపేస్తున్నాను. చచ్చిపో చచ్చిపో కళ్యాణి, చచ్చిపో. ప్రతిరోజు హాట్ వాటర్తో స్నానం చేసేదానివిగా ఈరోజు ఎలక్ట్రిక్ వాటర్తో స్నానం చేయి. ఆ ఎలక్ట్రిక్ వాటర్తో షవర్ భలే బాగుంటుంది. ఎంజాయ్ యువర్ డెత్ బేబీ. విష్ యూ ఏ వెరీ హ్యాపీ డెత్. నువ్వు నరకానికి పో. గుడ్ బై ఫర్ ఎవర్. నువ్వు నన్ను ఇన్ని రకాలుగా బాధ పెట్టినందుకు నరకంలో నువ్వు అన్ని రకాల శిక్షల్ని అనుభవించు. గుడ్ లక్ మై డియర్ కళ్యాణి. ప్రాణాలతో ఉన్నప్పుడు నన్ను ఏడిపించడానికి ప్రయత్నించావు. ఇప్పుడు నువ్వు ఏడ్చి 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 చచ్చావు. నీ శవాన్ని నేను చూడాలి. చచ్చిపోయావా కళ్యాణి? నువ్వు చచ్చిపోలేదా? ప్రాణాలతో ఎదురుగా నుంచున్నా ఇంకా అనుమానమా నీకు? నువ్వు నన్ను ఎప్పటికీ చంపలేవు.
నీ చేతిలో అంత సులువుగా చావడానికి నేనేం ఈ బొద్దింకని కాదు. నీకంతగా నన్ను చంపాలనుకుంటే నీ ఆర్డినరీ బ్రెయిన్ యూజ్ చేయకు. ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ కావాలి నీకు. ఇకపై ఏదైనా ట్రై చేయాలనుకుంటే బాగా ఆలోచించి అటెంప్ట్ ని అడాప్ట్ చేసుకో. కానీ నువ్వు ఎంత ఆలోచించినా నన్ను చంపలేవు. నా చేతిలో నీ చావును రాసిన ఆ దేవుడు ఆ రాతని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడు. కరెంట్ షాక్ కొట్టించి నన్ను చంపాలనుకున్నావు కదూ, ఇప్పుడు నేనిస్తాను నీకు షాక్. కరెంట్ షాక్ కాదు, నేను చెప్పే కంటెంట్ కి నువ్వు షాక్ అవుతావు. నా భయంతో నిద్రపట్ట నీకు ఓ డ్రీమ్ ఉందని నాకు తెలుసు. మెగా మాల్ డ్రీమ్. నాతో పెట్టుకుంటే ఆ డ్రీమ్ కాస్త ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది. నువ్వు ఏదైనా ట్రై చేయి, కానీ నా అంచనాలకు అందని అల్టిమేట్ ప్లాన్ చేయి. అప్పుడు నేనే నిన్ను మెచ్చుకుంటాను. గుడ్ లక్. ప్లాన్ మొత్తం చేసి బొద్దింగా చంపామన్నమాట. సూపర్ అశోక్. త్వరగా సర్దురానమ్మా. వెళ్లే దారిలో రుద్రకి మంచి బట్టలు కొనాలి, బొమ్మలు కొనాలి. నాదైపోయిందే. ఇంతకీ రామయ్య తయారయ్యాడో లేడో? రామయ్య వస్తున్నానమ్మా. నాదేం ఆలస్యం లేదమ్మా. ఆహా, పొలానికి వెళ్ళమంటేనేమో ఆలస్యంగా వెళ్తాడు. మనవణ్ణి చూద్దాం రావయ్యా అంటే ఇదిగో తయారై వచ్చాడు చూడు. పసివాణ్ణి చూసి 3 రోజులు అయిందమ్మా. త్వరగా బయలుదేరండి. కృష్ణవేణి, అక్కెక్కడమ్మా? అదిగో వచ్చిందా అన్న. ఏమిటమ్మా, గౌతమిని బాబుని చూడటానికి నువ్వు రావటం లేదా? అక్క మొన్ననే వెళ్ళొచ్చింది కదా, ఇంట్లోనే ఉంటుందేమో. ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇంట్లోనే ఉండండి. మేము వెళ్తుంది గౌతమక్క దగ్గరకక్క, రుద్రని చూడటానికి. అక్కడ కాబట్టే వద్దంటున్నాను. మీరు వెళ్ళకపోతేనే మంచిది. మీరు వెళ్ళినా గౌతమిని మాత్రమే చూడగలరు. రుద్రని చూడడం కుదరదు. ఎందుకు కుదరదే? ఎందుకు అడక్కున్నానమ్మా, కుదరదు అంతే. అమ్మా, మొన్న నువ్వు వెళ్ళినప్పుడు నేనేమన్నా అన్నారా?
నీకు ఆ ఇంట్లో ఏమన్నా అవమానం జరిగిందా? ఏమైందక్క? ఏంటో చెప్పమ్మా. గౌతమి మీతో చెప్పొద్దని చెప్పింది నాన్న. నీకు ఆ ఇంట్లో అవమానం జరిగితే ఎందుకు చెప్పొద్దందే? నాకు అవమానం జరగలేదు నాన్నమ్మ. గౌతమికి అన్యాయం జరిగింది. ఏ తల్లికి జరగని అన్యాయం గౌతమికి జరిగింది. ఏ తల్లి పడని కష్టం బాధ గౌతమి పడుతోంది. గౌతమికి మళ్ళీ ఏమైంది తల్లి? గౌతమికి ఏమైందో చెప్పి చావే. చెప్పక్క. గౌతమిని రుద్రని విడదీశారు. ఆస్తిని పంపకాలు చేసినట్టు బిడ్డను అనసూయ తీసుకొని భర్తని గౌతమికి ఇచ్చేసిందంట. ఇప్పుడు గౌతమి కూడా తన బిడ్డని చూడలేదు. చూడాలంటే అనసూయ పర్మిషన్ కావాలి. ఆమె బిడ్డను తన దగ్గరే పెట్టుకుని ఎవరికి చూపించట్లేదు. ఆఖరికి గౌతమిని కూడా బిడ్డని కలవడానికి వీల్లేదంది. ఒరే రావయ్య, ఏమిట్రా ఈ కష్టాలు మనకి? ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడా దేవుడు మనల్ని? చచ్చి బతికిన దాన్ని మళ్ళీ ఎందుకు ఇలా చంపుకు తింటున్నాడు? తల్లి బిడ్డని విడదీస్తే ఆ శోకం ఎలా ఉంటుందో ఆ భగవంతుడికి మాత్రం తెలియదంట్రా. ఆయనకేం తెలుసమ్మా? చావు పుట్టుకలు లేనివాడు, కన్నవాడు లేనివాడు. ఈ బాధలు ఆయనకేం తెలుస్తాయి? ఆయనకేం తెలుస్తాయమ్మా? భగవంతుడా, మా బ్రతుకంతా కష్టాలతోనే నింపావు. మా పిల్లలకు కూడా అవే కష్టాలు ఇస్తున్నావేంటయ్యా? మా మీద దయ, జాలి, కనికరం ఏమీ చూపించవా అయ్యా? బిడ్డని చూడకుండా ఉండలేక, వాడు ఏడుస్తున్నా ఓదార్చలేక, గౌతమి పడుతున్న నరకం అంతా ఇంత కాదు. అది చూసి మీరు తట్టుకోలేరు. అందుకే వద్దన్నా నాన్న. ఇంకా రారేంటిళ్ళు? మేమేమో కిలోమీటర్లు నడిచి రావాలి, వాళ్ళు మాత్రం రయ్యమని నిమిషంలో వచ్చేస్తారు.
ఏంటి అలా చూస్తున్నావు? ఏమండి మీ ఇద్దరిని చూస్తుంటే నాకు మహాకుళ్ళుగా ఉందండి. ఎందుకు? మీరేమో కారులో వస్తారు, నేనేమో కాలు నడకని రావాలా? నడక ఆరోగ్యానికి చాలా మంచిది. చూడు గ్లామర్ ఎలా పెరిగిందో. ఏమండి ఈ ఆరోగ్య సూత్రాలకేం గాని ఐశ్వర్యవంతుడయ్యే సూత్రం ఏమన్నా ఉంటే చెప్పండి. తూచా తప్పకుండా పాటిస్తాను. ఆ ఫార్ములా చాలా సింపుల్ మూర్తి గారు. అశోక్ గారు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండండి, మీకు అన్నీ దొరుకుతాయి. ఇప్పటిదాకా మేము ఆ పనే చేస్తున్నామమ్మా. ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న పనులన్నీ చాలా సాదాసీదా పనులయ్యా. ఇక ముందు నువ్వు చేసే పనులతో నువ్వేది చెప్పినా ఈశ్వర్ నమ్మాలి. నువ్వే పని చెప్తే ఆ పని ఈశ్వర్ చెయ్యాలి. నువ్వు చొచ్చుకుపోవాలి. ఏమండి మీరు చెప్పిన పని అంత ఈజీ కాదండి. ఎవడైనా తన మీద తనకు నమ్మకం లేకపోతే పక్కాన్ని నమ్ముతాడు. ఆ ఈశ్వర గారికి ఆయన మీద ఆయనకి చాలా నమ్మకం అండి. మీరు చెప్పిన పని అంత ఈజీ కాదు. అందుకేగా ఎవరిని పంపకుండా నిన్ను పంపాను. అంటే కష్టమే, కానీ అంత పెద్ద కష్టం కాదండి. ఇప్పుడు ఆ ఈశ్వర్ గారిని ఎలాగోలాగా మేనేజ్ చేయొచ్చండి. ఆయన తమ్ముడు విజయ్ లేడు. అయ్య బాబోయ్ మన వల్ల కాదండి. అసలు అతనేంటండి నాకు అర్థం కాక అడుగుతాను. నేనేదో దొంగ అయినట్టు, ఆయన ఏదో పోలీసు అయినట్టు, నేను ఏ పని చేసినట్లు గుడ్లు చూస్తాడు. అతనొక్కడే కష్టమండి. అతనొక్కడే మేనేజ్ చేయలేకపోతాను. అవునండి, విజయ్ చాలా టఫ్ గాయ్. నేను కూడా తనని నమ్మించడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. అయితే విజయ్ని మన రూట్లో తెచ్చుకోవడానికి ఏదో ఒకటి ప్లాన్ చేయాలన్నమాట. చేద్దాం. మనం ఏ ప్లాన్ వేసినా అది ప్లాన్ అని ఇట్టే పసిగడతాడండి. తను చెప్పేది నిజమే అశోక్ గారు. విజయ్ చాలా ఇంటెలిజెంట్. ప్లాన్ పక్కాగా ఉంటే తప్ప తనని మనం డీల్ చేయలేం. అలాంటి ప్లానే మన దగ్గర ఉంది. అదేంటంటే అదన్నమాట. వావ్, ఎక్సలెంట్ ప్లాన్ అండి. వైలెంట్ ప్లాన్. ప్లాన్ లో కొంచెం మసాలా ఉండాలి మరి. మీ మసాలా సంగతి దేవుడు ఎరుగు. ఇక్కడ నా ప్రాణాలు గాల్లో కలిసిపోయిట్టున్నాయి. ఎంతో ఫ్యూచర్ ఉందయ్యా నీకు. ఆ? ఎందుకలా ఆలోచిస్తావు? ఆ. ఒకవేళ నిజంగా చచ్చిపోయావు అనుకో, ఫ్లాష్ బ్యాక్ గా మిగిలిపోతావు. కొన్ని కావాలంటే కొంత రిస్క్ చేయాలి మరి. ఏమండి ఎవడైనా బతకడానికి రిస్క్ చేస్తాడు గాని చావటానికి కూడా రిస్క్ చేస్తాడా? ప్లాన్ లో ప్రాణాలు పోయే రిస్క్ ఉంది తప్ప ప్రాణాలు పోవడమే ప్లాన్ కాదుగా. అబ్బో ఈ లాజిక్లు జిమిక్లు మాకు తెలుసు. ఇక్కడ రిస్క్ చేయాల్సింది మేము. పెద్ద చెప్పొచ్చింది. వరుదిని ఆ ఇంట్లో రోజు రిస్క్ చేస్తూనే ఉంది. ఆడపిల్లకున్న ధైర్యం కూడా లేదు నీకు. అంటే గుద్దుతా. కారు కావాలన్న ఆశ మంచిదే కుబేరం, కానీ దానికోసం కష్టపడి పనిచేయాలి. కారు నడపాలంటే డ్రైవింగ్ వచ్చి ఉండాలి. దానిలో పెట్రోల్ పోసే స్తోమత కలిగి ఉండాలి. అవన్నీ నేను చూస్తాను. అంటే రిస్క్ తప్పదన్నమాట. నేనున్నా కదయ్యా, అవన్నీ నేను చూసుకుంటానుగా. విజయ్ సంగతి ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు. టైం చూసి ప్లాన్ చేస్తా. అలాగే.